అరే నీ శ్రీనాథ్ గారు పగబట్టేశాడు నా మీద, నా వెనకాల తిరుగుతున్నాడు. నేను అప్పుడే అన్నాను కదా డాక్టర్ ఎవరు కానీ నేను అప్పటివరకు రావట్లేదు, అయ్యలేదు. నేను నార్మల్ గా తిరుగుతున్నాను. అదే అనుమానం వచ్చింది నాకు అలాగే చంపడానికి రెండు వచ్చినట్టు. కదలట్లేదు. ఏంటి పరిస్థితి ఏంటంట? డానీబాయ్ మళ్ళీ వచ్చాడంటవా? మళ్ళీ డానీబాయ్ అయితే మాలు నితిన్గాడు ఆదిగాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ మెల్టౌన్ అవుతుంటే కంగారు లేదు, వీడి ఒంట్లో బెదురు లేదు. అరే చించారే ఏం చేస్తాం? ఆగండి ఆగండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు నా దగ్గర? మున్నాబాయ్ రిపోర్టెడ్. ఓకే మున్నాబాయ్ మాట్లాడు. బాయ్, నాకు మెడ్బేలో మళ్ళీ డెడ్ బాడీ దొరికింది. అవి వేస్తా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే నేను నీ వెనకాల ఉన్నాను. నేను చించే విశ్వాసు డాన్ అన్న నలుగురు ఒకే చోట. నేను ఆదిగాడి దగ్గరే ఉండాలి, కానీ నితిన్ గాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికే నితిన్ గాడు ఇంకో సబర్టైజ్ అయ్యి రియాక్టర్ ఆగా చెప్పేది చెప్పని రియాక్టర్ మెల్టౌన్ అయ్యి అక్కడ వార్నింగ్ వస్తున్నా సరే అటు వెళ్ళకుండా ఎటో వెళ్ళి నితిన్ గాడు ఏదో చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? రియాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను రియాక్టర్ దగ్గర ఉన్నా, వెళ్ళేటప్పుడు విశ్వాస్ గారు నాకు ఎదురయ్యాడు. అడుగుండి. అవునారా విశ్వాస్? రియాక్టర్ లోపల ఉన్నాను నేను. నాకు నితిన్ ఆపోజిట్ వచ్చింది నా లోపలికి. అని నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది బ్రో. ఐవేస్ చంపేసినాడు ఆడు. ఇంపోస్టర్ టీమ్ కి ధన్యవాదాలు రా. నీకు మళ్ళీ దండరా ఎక్స్ట్రా. నువ్వే చంపేసి కొట్టేసామో. ఏంటి ఈ తలకాయనే బానే వేస్తున్నావుగా. కర్రోలు పెన్ని ఎవడికేసాడు ఈయన? నేను పీకేస్తానా? అరే నాకు తెలిసి నితిన్ గాడు రా, దొంగనాగుడికి రాడు. కాదన్నా, ఇదిగో ఒకవేళ వచ్చినా గానీ నువ్వు అసలు ఏముందని చెప్తున్నా. ఈయన మాత్రం మొన్నప్పుడు వచ్చినప్పుడు అన్నావు అనుకో, అదే నీకెల్లా రీజన్ లేకపోతే మళ్ళీ చెప్తారా? నాకెవడ ముగ్గురు వేసారు. ఎవడరా నాకు సరదాగా ఓట్లేడు మానేంట్రా చెప్తున్నా. గొడవ లేకపోతే చెప్తున్నారే. ఎవడో అమ్మ లెక్కల బూతులు తిట్టేస్తారా రే? నాకు ఎవరేసారా? నాకు మాత్రం ఆయన వేసాడు. పేర్లు పెట్టేయండి బ్రో, పేర్లు కనిపించేలా పెట్టేయండి. లైట్లు దొరికేది రాకేష్ అన్న అయితే. అదే ఎవడరా నేను చేస్తుంటా అప్పుడు. ఎవరో కుష్టి అంటే ఎవరు ఉన్నాడా ఇందులో? దొంగడాకుడు ఈడాడు అటు వెళ్ళి మాయమయ్యాడా? దొంగ నా కొడుకులు ఎవరు? అయ్యయ్యా బాబు కట్టు వచ్చాడు. బాబు సెక్యూరిటీ దగ్గర కనిపించింది బ్రో డెడ్ బాడీ. సెక్యూరిటీ దగ్గర కెఫెటీరియా వచ్చింది. నేను రియాక్టర్ లోకి వెళ్తున్నా చేద్దాం అని చెప్పి. మేము వచ్చినప్పుడు లేదే, నేను నితిన్ చెప్పాను రా. దొంగ నా కొడుకు ఓటే లేదు మామ. వేసుంటే నితిన్ గారు దొరికేవాడు బ్రో. సెక్యూరిటీకి ఎందుకు వెళ్ళావు? సెక్యూరిటీకి నేను డెడ్ బాడీ బయట కనిపించింది ఎంట్రన్స్ దగ్గర. మేము ఉన్నప్పుడు కనపడలేదు. ఇప్పుడు జరిగింది. చూసావా బ్రో? నేను స్టోరేజ్ దగ్గర ఈ గార్బేజ్ టాస్ చేసి ఆదిగోడ మీద డౌట్ వచ్చింది. ఆదిగోడ మీద డౌట్ వచ్చింది తిరుగుతున్నాడని. మొన్న బ్రో మీద అంటే లేట్ అయినా చచ్చిపోతారు. ఓటే కుషిల్
మరి ఆ రింగ్ తీసేయండి పోయి కండిషన్స్ తల్లి. మట్టి కొట్టుకుపోతారు అది. అయితే ఆడే అనమాట చేయగాడు. అదే అన్న శ్రీనాథ్ ఇద్దరు వద్దాం. సర్లే రండి. ఇక్కడికి రావాలి. పెట్టానా రాజుగారి చచ్చేది నెక్స్ట్ కర్రలు పెన్నీకి పడతాయి చూడు. ఇంకో నితిన్ ఇట్రా. ఇంపోస్టర్ దగ్గర పర్మిషన్స్ తీసుకుంటున్నాడయ్యా. ఆగండి ఇక వెళ్ళండి. నాది ఇది ఉంది అది లేదంట. గుడ్డి పిచ్చి నా కొడుకయ్యా రాకేష్ బ్రో పిలిచి ఇంపోస్టర్ కి చూపించుకుంటాడయ్యా. నేను క్రూమేట్ ని విజువల్ టాస్క్ చేసి పిచ్చి మైసన్స్ అయ్యా. చేసి చెప్తే రాగు ఎంతసేపు పట్టదు. నీకు సావే కుక్క సావే రాకేష్ నువ్వే అత్తడు ఆగు. ఆయన గుడ్డి మైస్ అన్నా ఇంక ఏ మైస్ అన్నా నాకు తెలియట్లేదురా. ఓటు నేను చేయలేను. దానిపై కూడా ఇంపోస్టర్ చేస్తానట్టు నటిస్తున్నాడు. ఇంకోటి వస్తే ఈ నేహేస్తాడు. చేయట్లా దానిపై చేయట్లా. నేను కింద చేస్తున్నాను. ఇద్దరు ఇంపోస్టర్లు ఉన్నారు. కలర్ పెన్ని అయిపోయావు. సావే నీకు ఒక్క సావే కలర్ పెన్నికి. టామ్ గాడు వచ్చాడు. కరోల్ పెన్ని బతికిపోయాడు. నితిన్ గా టార్గెట్ కరోల్ పెన్ని. కాల్చించుకోపోతే గేమ్ పుడిచిపోద్ది. అదే గేమ్ అన్నావు అదేనా? ఎగులాపోయిందంట. కెమెరా పెట్టుకొని పక్కనే రాజుని చంపేశాడు రా. పెద్ద తలకాయలన్నీ లేస్తున్నాయి. పెద్ద తలకాయలు సెక్యూరిటీ పక్కనే ఉన్నారు. నేను అడ్మిన్ లో లాస్ట్ CCTV దాంట్లో ఎంటర్ అయింది శ్రీనాథ్ గారు మేము ఉన్నప్పుడు. ఎప్పుడు వెళ్ళిపోయి లోవర్ ఇంజన్ లో చేసి ఎలా వెళ్ళిపోయావు? నడుచుకున్నా బయటికి పోయినట్టు నువ్వు కనిపించడం అనిపించలేదు తెలుసా? వెంట్లో ఏం చేయలేడంటే అయితే ఏసేంట్రా. ఫస్ట్ ఆగండి. బిగులు నీకు బాడీ దగ్గర ఎవరు కనిపించారు? సెక్యూరిటీ దగ్గర విశ్వాసం ఉన్నాడు. విశ్వాసం లోపల టార్గెట్ చేస్తున్నాడు. ఒక ఇంపోస్టర్ సెక్యూరిటీ లోపలేనా? ఇంపోస్టర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. రిపోర్ట్ కొట్టచ్చు. సెక్యూరిటీ దుబ్బుతున్నారు ఇప్పుడు. విశ్వాస్ గాడికే తిరిగి పెడుతున్నారు గుణపం. చూస్తారు అవ్వకూడదు పక్కన పెట్టరా తెలీదా? అలా చూస్తూ ఉన్నాడు. తెలీదు. నేనైతే సెక్యూరిటీ దగ్గర మాత్రం నిజం చెప్తున్నా. నేనైతే కింద ఉన్నాను. నా ఎదురు నుంచి ఎదురు నుంచి ఈవీలు వెళ్ళాడు. కాదురా వచ్చి వెళ్ళిపోయినారు కదరా. నువ్వు అక్కడే ఉన్నావు కదరా విశ్వాసు. లాస్ట్ ఎంటర్ అయ్యింది ఒకనా నువ్వు అయితే బిగులును విశ్వాసరా ఇద్దరులో ఎవడం అంటారు. ఇద్దరులో ఎవరో లేరు. ఈయన గుడ్డినాడేషు. ఎటువంటి నుంచి నేను ఎలక్ట్రికల్ వచ్చా బ్రో. టాస్క్ నుంచి నువ్వు పక్కనే ఉండి మళ్ళీ శ్రీనాథ్ అంటావు అంటారు. నాకు అర్థం వెళ్ళిపోయావు. ఒక సెక్యూరిటీ దాంట్లోకి వచ్చి వెళ్ళిపోయావు. నేను చూసిన. ఇంకేం చేయలేమరా. నేను రాకేష్ చించే గారు ఒకే చోట ఉంటున్నాం. ముగ్గురు కలివిడిగా. ఇది అంటే ఎక్కడ చూసా నాకు అర్థం కాదు.
వేసిన ఫస్ట్ లో పెద్ద బ్యాక్ వెళ్ళిపోతాయి వేసు తప్పు కదా. మిషన్స్ అయిపోయి బ్రో వెళ్తున్నా. అరే ఇది ఎవడ మూసేసి మరీ వేసాడు రా ఇది. రోల్ పెన్నింగ్ లేదా ఈవీల్ చేస్తానే పాపం ఫిజికల్ టాస్క్. రోల్ పెన్ని అయిపోయాడు, మాట్లాడట్లేదంటే ఆయన మర్డర్ జరిగింది అక్కడ. వేసుకుని అయిపోయాడండి. ఇది బతిగా ఉన్నాడు రా. ఇంకెక్కడ ఉంది రియాక్టర్? దీంట్లో ఎలా కనిపిస్తారా కెమెరాలో? ఇదో పెద్ద ఇద్దరు బాబు కనిపిస్తున్నాను నువ్వు బిల్లు. బాబు రే రే కెమెరా లేదు. ఓకే సీసీటీవీ పక్కన చెప్పాడు చల్లు మాత్రం బాబు. తలుపులు తీయండి అంటుంది ఎవడరా మైకాన్ చేసి. కన్నులు ముందే ఏం చేస్తాడు? నువ్వు వేస్తావు, ఇప్పుడు వేస్తాడా? డానీ బాయ్ వెయిట్ చేస్తాడు. సాబటేజ్ పెడుతుంది. డానీ బాయ్ వేసేస్తాడా? డానీ బాయ్ ఇస్తాడా చూద్దాం. కరోల్ పెన్నీని ఎవరు చంపుతారా? నీకు వచ్చా నేను పెట్టినా అది. కరోల్ పెన్నీని ఎవడు చంపుతాడు? ఒకటి పెట్టు. ఓ అందరూ ఎక్కడే ఉన్నారా? అయిపోయింది. నితిన్ గడ్ టార్గెట్ అవడు ఈవిల్ గడ్ అన్నమాట. ఆది గడ్ బ్రో వినండి. నేను కోరల్ పిన్ని అనుకుంటున్నాను. కోరల్ పెన్ కొడితే మళ్ళీ లేక ఏం రాడి మీద కనిపించాడు బ్రో నాకు. నేను వెంటలోకి దూరాను, నా వెంటలోకి దూరేసాడు. దాదా ఊరి పేరు నేను ఇంజనీర్ కాదు, అది కాదు కాబట్టి ఎలా చేస్తాను? కాదు నేను కాదు. షేప్ షిఫ్టింగ్ చేసాడు. పాపం షేప్ షిఫ్టింగ్ అయ్యాడు. సెక్యూరిటీలు చూస్తుంటే నా పక్కన కాదు నేనైతే కాదు నీ పక్కన చంపేసాడు కదా, నువ్వు చూడలేదా? వచ్చి బాధ చెప్తే నువ్వు అన్నా పక్కన సడన్ గా సబ్బని సెక్యూరిటీలోకి ఎవరు అంటారో తెలుస్తుంది. సెక్యూరిటీలో అన్ని చూపించమన్నా నీకు. మీరు మంచి బాగా కొట్టేది. ఎప్పుడన్నా అలా కొట్టేవారు? నేనైతే కాదు. నా టాస్క్ లోనే అయిపోయింది. పాపం పాపం. నెక్స్ట్ అయితే ఆడారా? చించాయ్ గాడరా. డాన్ అన్న మళ్ళీ నెక్స్ట్ చించాయ్ గడ్ అంటున్నాడు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. రాకేష్ అన్న మీద కన్ను పెట్టాలా? అరే ఇందా నితిన్ గారు ఏళ్ళు కొట్టు సత్తున్నారు ఎందుకు? విజువల్ టాస్క్ చూసాడు ఎన్నాడా? విజువల్ టాస్క్ చూసాడా? నితిన్ గారు చూసాడు. ఆడు చెప్తాడు ఎమర్జెన్సీ మీట్ పెట్టాక ఆవిడ చెప్తాడు. ఎక్కువ వచ్చింది బ్రో టాస్. ఆడు మీకెందుకు చెప్తాడు బ్రో? ఆడేం పోస్తారు బ్రో? బ్రో మ్యాచ్ అయిపోతుంది. డాన్ అన్న కొడుతున్నాడు ఎమర్జెన్సీ మీటింగ్. డాన్ అన్న ఇంపోస్టర్ ఎమర్జెన్సీ మీటింగ్ కొడుతున్నాడు. బ్రో డాక్టర్ మిడ్ లో కళ్ళ ముందు అది స్కానింగ్ చేశాడు. విజువల్ స్కానింగ్ చేశాను నేను. నాకు ఆడికి చూపించాను కూడా ఇంకోరా నితిన్ అని చెప్పింది అది. మైక్ అన్నాడు బ్రో ఇంపోస్టర్లు ముగ్గురు మోహి మీద వేసేస్తారు చూడు. ఏంటి మ్యానిపులేట్ చేస్తాడు. ఆగండి, ఇక వెళ్ళండి. మ్యానిపులేట్ చేస్తాడు అందరినీ. మ్యానిపులేట్ చేస్తాడు. ఈయన మ్యానిపులేట్ చేస్తున్నాడు. గుడ్డినా కొడుకు ఈయన. చించాయ్ గడ్ అక్కడ ఉన్నాడు. చించాయ్ గడ్ కూడా అక్కడ నెక్స్ట్ ఆడాడు.
బాగానే నటిస్తున్నావు కానీ నేను నితిన్ గాని ఫస్ట్ పట్టిస్తే కొండనా కొడకల్లారా మీరే ఓ న్యాయవంతుల చిప్పోటి దొబ్బేరు పిచ్చనా కొడకల్లారా చూసాడా ఫస్టే పట్టించా ఫస్ట్ వాళ్ళు ఇంపోస్టర్ బస్సు కొడతారా అరే కంగారా ఎందుకు భయపడతాను కాదు భయపడట్లా నేను, నువ్వే అది నాకు తెలుసు నువ్వే అని. నువ్వు ఎంత నటించావు? నెక్స్ట్ చూడు ఇది పెట్టించి రాకేష్ బ్రోకి ఇచ్చేస్తారు అందరినీ తీసుకుంటున్నారా అయ్యా దానన్నా నా ఆస్కర్ అవార్డు ఇస్తాను నీకు కలిసినప్పుడు కొత్త అవార్డు చేస్తానా నేనే మళ్ళీ ఎవడో ఎమర్జెన్సీ పెట్టు ఇప్పుడు నితిన్ గారు ఎందుకు చెప్తాడు బ్రో ఆడే ఓటేస్తాడు తల్లం వచ్చేది తల బయలుపోతుంది ఓయ్ అవే గుద్దమంటారా అంట అవును బ్రో మీరు ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు రాకేష్ బ్రో అరే నా పేరు చెప్తాను ఖచ్చితంగా చించాగడ అన్న వద్దన్న రే రాకేష్ చింగుచే అంటారు ఎందుకురా ఆడు కాదురా. అర్థమవుతుందా ఓడిపోకండి నేను నితిన్ గారు ముందర చేసాను స్కానింగ్ కొట్టండి స్కిప్ అని అడుగుతున్నారు అందరూ ఇది కొట్టేస్తారు చూడండి ఫస్ట్ కావాలని టైం వేస్ట్ చేస్తున్నారు. అంటే చెప్పు వేద్దాం లేదు స్కిప్ అంటే స్కిప్. ఇది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ గేమ్ బ్రో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ నేను చూసిన దాంట్లో ఇప్పుడు గుడ్డి నా కొడుకులంతా ఈ టీమ్ లోనే ఉన్నారు ఇంకొకే టాస్క్ కంప్లీట్ చేయండి. రానన్న అయ్యన్నా ఫాలో అవుతుందా రానన్న ఒక్క టాస్క్ ఎవడో చేసాడు తెలిసిపోతున్నా ఈయన ఏడైనా లేడా దానన్నా ఇంపోర్షన్ నువ్వే కదా వచ్చి స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటది 83 నిమిషాలు ఆగాలి స్విచ్ ఆఫ్ దానన్నా దీని ఇంకమ్మా ఏమన్నా మ్యానిపులేషన్ కి కింగులు మామ ఈ నితిన్ గాడు డాన్ అన్న ఆ శ్రీనాథ్ గాడు కలిసి రివర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు బ్రో చంపేసింది కాకుండా చచ్చిపోయారా నేను చావలే బ్రో రాకేష్ బ్రో మంచి యాక్టివ్ మీద ఉన్నాడు బ్రో అందరి మీద అనుమానం వచ్చింది నీ అమ్మని స్టార్టింగ్ లో రిపోర్ట్ చేసిన వాడికి తప్పిస్తే చూడలేదు కదా ఎవరనేది చూసావా ఓకే నాకు ఆల్రెడీ ఫస్ట్ లో డౌట్ వచ్చింది ఓపెన్ లోనే. నాకు కూడా నేను అనుకున్నాను రాజు వాడే అది నేను స్టార్టింగ్ లో సీసీ కెమెరా చూస్తానే అనుకున్నాను. పాపం ఫస్ట్ రాజు బ్రో నేను ఇద్దరం పక్క పక్క తిరుగుతున్నాం బ్రో ఆయన వెళ్ళిపోయి కనిపిస్తుంది. రాజు గుడ్డినా కొడుకులు రా హలో ఇంకో నలుగురు ఏంటి ఓ యా రాకేష్ అన్న నువ్వే కదా నాన్న ఇంపోస్టర్ల ముగ్గురు కరువులు పెన్నికి వేసి లేదురా నేను ఎన్నో నీకు మిషన్ ఎవరు తప్పది చూస్తే ఎవరికి అరే నితిన్ గడ మీద చూడు చూడు వేసేస్తాడు పక్క వేసేస్తాడు వదిలేస్తారా డానన్న స్ట్రాంగ్ కరువులు పెన్ని నితిన్ శ్రీనాథ్ గడి వీళ్ళు ముగ్గురే దొంగనా కొడుకు వీళ్ళు ముగ్గురే నటన కలాపి చాలా మున్సరా చించాయ్ గడ అయిపోతాడు రా రే చించాయ్ అయిపోతారా పొట్టి అరే పొట్టి చచ్చిపోతారు రా ఉండాలంటే భయం బ్రో గ్రీన్ అవుట్ ఎవరెవరెవరు అంటే శ్రీనాథ్ గడు ఒక్కసారి స్కిప్ చేయండి. నేను రాకేష్ బ్రో అయితే పక్కన ఉన్నా పేర్లు చెప్పరే మైక్ ఆన్ చేయకరా బాటనా కొడక దెయ్యం మాట్లాడుతున్నావు
క్రేజీ క్రేజీ. స్ట్రోమ్ కూడా మాట్లాడుతున్నాడు. రియాక్టర్ లో గుడ్డులో మాట్లాడాను. ఎల్లే టైంలో గుడ్డులో ఉండే గుడ్డు నుంచి స్ట్రాంగ్ వచ్చాడు. ఎల్లే టైంలో కొట్టింది మరి. నితిన్ గాడు ఎంత బాధపడిపోతున్నాడు చూడు, స్కిప్ పడిందని. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు కొడక ఎందుకు పంపు తీసి ఆదిగాడే అనుకుంటా ఇంకా స్ట్రోమే అనుకుంటా అంట. ఏం మిస్లీడ్ చేస్తున్నారా? అది మ్యానిపులేషన్ అంట. అరుస్తున్నాడు భయ్యా ఈయన రాకేష్. గుడ్డినా డాష్ అయ్యా. వాడు కాకపోతే ఇంకా ఆదిగాడే పక్క. వాడు కాకపోతే ఆడిగాడని ఫిక్స్ పెట్టి కొట్టించేస్తున్నాడు. అయ్యా 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 గుడ్డినా కొడుకులయ్యా. అయ్యా రాకేష్ బ్రో, మోహిగాడు, ఇంకా ఈ రాజ్ గాడు, కరోల్ పెన్ని అయితే మరి దారుణమైన గుడ్డయ్యా. నితిన్ గారిని ఫస్టే పట్టించా నేను. బాట్ నా కొడకల్లారా చిచ్చి. దానన్న మహానటి శ్రీనాథ్ గడ్ అయితే అంత మ్యానిపులేషన్. బాట్ నా కొడుకు. నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు మాత్రం గుడ్డిగా అసలు ఏదో రాయాత్రాడు. అసలు నేను రాయి ఎందుకు వస్తాను రా? రే నా కళ్ళ ముందు ఇంకో రియాక్టర్ మెల్టౌన్ అవుతుంది. నువ్వు అసలు అటు వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లా? నేను వెళ్ళాను, ఆడి కళ్ళ ముందు వచ్చాను కానీ నేను చంపేశాడు. చంపితే అంటే నాకు డౌట్ వచ్చింది నీ మీద వేస్తావు. అది కాదు కానీ ఆదిగాడు బాగా హెల్ప్ చేశాడు రా. భయంకరంగా దొరికాడు లాస్ట్ లో. ఆదిగాడైతే బాట్ నా కొడుకు. ఆదిగా పొదలు చెప్పేది ఏంటరా, వీళ్ళంతా తప్పే కాదు. అసలు ఒక గుర్ర మెయిన్ గుర్ర టాస్క్ చేయకుండా లాస్ట్ ఎవరది లాస్ట్ లో ఒక టాస్క్ చేయలేదు? ఎవరది? చూసుకోలేనా అయిపోయినా అనుకుంటా నేను. బాట్ నా కొడక చిచ్చి మాట్లాడుకో. ఎల్లు వంటగదిలో ఇల్లు, అక్కడ మూల చెంచా ఉంటుంది, దూకి చచ్చిపో. 3 సార్లు ఆ రిపోర్ట్ బ్రో బ్రో ఆడే మైక్ ఆన్ చేసి బ్రో ఎవడది బ్రో లాస్ట్ ఇది బ్రో పూర్తి చేయను బ్రో అన్నాడు బ్రో. ఆడు మావాడు కాదు. నేను వచ్చా చెప్పేది అరే మైక్ ఆపండి పెచ్చ నా కొడక. వెళ్ళిపో. వెళ్ళి చెప్పినది ఒకటి ఏంటండి చచ్చు